మే 30 వైకాసి విశాఖం చాలా శక్తివంతమైన రోజు. ఆ రోజే మురగన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జన్మదినం. ఈ రోజు స్వామివారికి ఈ మంత్రాన్ని జపించి మీరు ఈ పనులు కనుక చేస్తే మీ జీవితంలో ఉండే కటిక కష్టాలు ఆటంకాలు అన్ని తొలగిపోతాయి. మీ మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది. సంవత్సరానికి ఒకే ఒక్కసారి వచ్చే రోజుది. ఈ రోజుని అస్సలు మిస్ అవ్వకండి. ఆయన్ని ఎంతో మంది భక్తులు మురగన్ అని పిలుస్తారు, షణ్ముఖుడు అని పిలుస్తారు, కార్తికేయుడు అని కూడా పిలుస్తారు. ఈయన శక్తి, జ్ఞానానికి, విజయానికి ప్రతీక. ఆయన చేతిలో ఉన్న వేలాయుధం అజ్ఞానాన్ని పోగొట్టే ఆయుధం. ఆయన వాహనమైన నెమలి మనలో ఉన్న అహంకారాన్ని పోగొడుతుంది. ఈ రోజు మీరు స్వామివారికి చేసే ఈ ఒక్క పని సంవత్సరం మొత్తం మిమ్మల్ని ఒక రక్షా కవచంలా కాపాడుతుంది. ఆ రోజు మీరు ఏం చేయాలి, ఏ మంత్రం జపించాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తాన లేచి తలస్నానం చేయండి. ఇది మన శరీరాన్ని, మనసుని శుద్ధి చేస్తుంది. మీ దగ్గరలో ఉన్న మురగన్ గుడికి వెళ్లి స్వామివారికి పాలాభిషేకం చేయించుకోండి. దీని వల్ల మీ కష్టాలు తొలగిపోయి సుఖం వస్తుంది. తరువాత ఆలయంలో కూర్చుని 108 సార్లు ఈ మంత్రాన్ని జపించండి. ఇదే ఆ మంత్రం, ఓం శరవణ భవ. ఈ ఒక్క మంత్రమే మిమ్మల్ని కటిక కష్టాల నుంచి కూడా దూరం చేస్తుంది. ఒక్కసారి కమెంట్స్ లో మనస్ఫూర్తిగా జై